దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జేఏసీ నాయకులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు. మధ్య కాలంలో ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. కేంద్రంలోని బీజేపీ విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఈరోజు రచించిన ఆ మహోన్నత వ్యక్తిని ప్రపంచమంతా గుర్తించే దిశగా ఉంటే ఈరోజు ఈ దేశ ప్రధాని అయ్యే రాజ్యాంగాన్ని మొత్తం తీసేయడానికి మూలాలను కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రపంచం ఒకవైపున మన ప్రధాని ఒకవైపున ఉన్నారు. మరి ఎటువంటి ఈ ప్రధాని ఒక దేవుడు పేరు చెప్పి ఈరోజు ఓట్లను తీసుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి ఆ రాజ్యాంగానికి చూసుకొని ఈరోజు సీట్లలో కూర్చొని రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు వాళ్ళు గెలిచిన మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాన్ని అవలంబించడానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడినటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలను తన కుట్రకోణంతో కొనుగోలుతో ఎమ్మెల్యేల కొనుగోలుతో కూల్చడం, ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం, సంపూర్ణ మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుతామని చెప్పే ఒక కుట్ర కోణంలో బీజేపీ మతతత్వ దేవుళ్ళ పేరిట ప్రజల్లోనికి వస్తూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం రక్షింపబడాలి. వృత్తులు రైతులను, రైతు కూలీలను, ఉద్యోగస్తులను అందరినీ ఓడుకునేదంటే ఒక దయచేసి ఆలోచన. ఎందుకు మేము ప్రయత్నం చేస్తాం? మీకు ఆలోచన